వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యయస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి శనులు, ఇంట్లో వాళ్లతో పడక, కాస్తంత మాట పట్టింపులు, శృతి మించి రాగాన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొత్త రుణాలు చేసే పరిస్థితులకి దారి తీయవచ్చు. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారికి ఉద్యోగ కోసం ప్రయత్నం చేయడము, కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే విధంగా ఉంది. అంటే మన ప్రయత్న లోపం ఏమీ లేదు, మనకి అర్హత ఉంది, మనకి రావాలి, కానీ రానటువంటి పరిస్థితియే ఎక్కువగా ఉంటుంది. కార్యాలయంలో కూడాను మీకు అర్హత ఉంది, మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మీకు ప్రాజెక్ట్ ఇవ్వకూడదు, మీకు బాధ్యతలను ఇవ్వకూడదు అన్న ఇంటెన్షనే కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. మీ ఎదుగుదలకు ఇది ప్రత్యక్షంగా అడ్డంగా నిలిచే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలు, దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఉత్తరోత్తర భవిష్యత్తులో ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇందుకు సంబంధించిన వనరులన్నీ కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. కొద్దిపాటి వ్యవహారాలలో మాత్రం నిరాశ ఖచ్చితంగా ఎదురవుతుంది. కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం మీరు ఆశించినట్టుగా మీతో కూడా రాలేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళతో మీరు ప్రయాణం కాగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వివాహ సంబంధమైన అంశాలలో అయిన వాళ్ళ చొరవ తీసుకొని చెడగొడుతున్నారన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకుంటారు. వీటిని అధిగమించలేక, ఏమి మాట్లాడలేక నిరాశ చెందే అవకాశం ఉంటుంది. అంటే క్లియర్గా తెలుస్తోంది చెడగొడుతున్నారని, రానివ్వటం లేదని, వచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెడుతున్నారని. ఇది ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది, కానీ ఎవరికి ఏ మాట ఏమీ చెప్పలేరు. అంటే తప్పులు చూసుకొని సరి చేసుకొని అడ్జస్ట్ అవ్వవలసిన దగ్గర కూడాను ఆ అక్కర్లేనటువంటివన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంటెన్షనల్ గా అన్నట్టుగా ఈ విధమైనటువంటి నష్టం చేయడము మీకు ఏమాత్రం నచ్చదు. కానీ ఏమీ మాట్లాడలేక నిరుత్సాహపడతారు. అంటే ఆస్కారం ఉండకపోవచ్చు. ఈ వారం పరిహారం: శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజున, శనివారం రోజున ఒక కొబ్బరికాయని స్వామివారికి ఇచ్చి స్వామివారి అర్చన అక్కడ ఉంచి జరిపించండి. అంటే ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఉంచి అర్చకులతో అర్చన జరిపించండి. తిరిగి ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోండి. స్వామివారికి నివేదనగా ఇంకొక కొబ్బరికాయని సమర్పించండి. ఈ తీసుకొచ్చుకున్నటువంటి కొబ్బరికాయని ఇంటి వాకిటి బయట ఉంచడం కానీ లేదా దేవతా మందిరంలో ఉంచడం కానీ చెయ్యండి. దీని వలన నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, అయిన వాళ్ళు కాని వాళ్ళు మన ఎదుగుదల చూసి ఓర్వలేక ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తారని. అలాంటివేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది. ఇలా ప్రతి మాసము ఏదో ఒక మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఈ విధంగా చెయ్యండి. ప్రతి మాసము ఈ కొబ్బరికాయని మార్చేసేయండి. ఈ మార్చిన కొబ్బరికాయని పారేడు నీటిలో వదిలేయండి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఊరట లభిస్తుంది. ఎక్కడో ఒకడ రమ్మని పిలవటం కానీ లేదా కాంట్రాక్ట్ బేసిస్ మీద టెంపరరీ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పారితోషికం మాత్రం మాట్లాడరు, మీరు అడిగింది మాత్రం వాళ్ళు ఇవ్వకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ చేతుల మీదుగా జరిపించబోయే శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో కాస్తంత చికాకులు, గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి.